37వ సంకీర్తన మనం చూసినట్లయితే ఈ 37వ సంకీర్తన భక్తుడైన దావీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు ఈ సంకీర్తన రచిస్తూ ఈ సంకీర్తనలో చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రక్తంలో కడగబడిన తర్వాత, దేవుని రక్షణలో పాలు పంపులు పొందుకుంటున్న తర్వాత మనం ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు సాగాలి అనేది చక్కగా కీర్తనకారుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం కానీ చూసినట్టుగైతే ఎప్పుడు కూడా దేవుని గురించి మనము ఆనందించే వారిగా ఉండాలి, దేవునిని మనము ప్రేమించే వారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఒకరిని ఒకరు ఆదరించుకునే వారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఒకరికొకరు సహాయం చేసుకునే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని మొట్టమొదటి వచనంలో చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూసి మచ్చర పడకము, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వాడిపోవుదురు. ఈ 1-2 చరణాల్లో మనం చూసినట్టుగైతే దేవుని రక్తంలో కడగబడిన తర్వాత, దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతూ ఉన్న తర్వాత మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా బ్రతకాలో, దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలో, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో ఈ 1-2 చరణాల్లో చక్కగా బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఆ మాట మనం చూసినట్లయితే వ్యసనము, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, అది నీ పని కాదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మచ్చర పడకము. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము చెడ్డవారిని చూసి, మరి ఆ దుష్కార్యములు చేయవారిని చూసి మనము ఎలా కూడా మనము వారి గురించి ఆలోచించకూడదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటే తీర్పు తీర్చువాడు దేవుడే, ఆయన తీర్పు తీరుస్తాడు. వారి క్రియలు చొప్పున ప్రతి వారికి సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు, నా వద్ద ఉంది, వారి జీతం నేనేస్తా, నువ్వు వ్యసన పడద్దు, నువ్వు వారిని గురించి ఆలోచించద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు చక్కగా, వారు గట్టి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వారు వాడిపోవుదురు. వెంటనే దేవుడు ఎవరైతే దేవునికి విరోధంగా బ్రతుకుతారో, ఎవరైతే దేవునికి దూరంగా బ్రతుకుతారో, ఎవరైతే దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో మరి దేవుని మరిచి వేరొకరిని ఆశ్రయిస్తారో వారందరి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు త్వరగా ఎండిపోవుదురు, వారు పచ్చని కూర వలె వారు వాడిపోదురు. వారి జీవితం ఎలా ఉంటుందో, వారి కుటుంబం ఏ విధంగా ఉంటుందో, వారి కుటుంబంలో తన బిడ్డలు ఏ విధంగా ఉంటారో చక్కగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనం ఆ విధంగా జీవించకుండా దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను చక్కని మార్గంలోకి నడిపిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. వారిని చూసి నువ్వు వ్యసనపడాల్సినంత అవసరం లేదు, వారిని చూసి నువ్వు మత్సరపడాల్సినంత అవసరం లేదు. వారిని దేవుడే తీర్పు తీర్చే సమయం ఒకటి ఉన్నది, నేను తీర్పు తీర్చేదానికి సిద్ధంగా ఉన్నాను, అలాంటి వారిని గురించని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమైతే దేవుని సన్నిధిలో మనము చక్కగా దేవుని మార్గంలో నడుస్తూ, దేవుని మార్గంలో ఉంటూ చక్కని మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. 3వ వచనం మనం చూస్తే,
యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ 1-2 చరణాల్లో మనం కానీ చూస్తే దేవునికి విరోధమైన ప్రజలు ఏ విధంగా ఉంటారో, దేవునికి విరోధమైన ప్రజలు ఏ విధంగా నడుస్తారో, వారిని దేవుడు ఏ విధంగా చేయబోతున్నాడో చక్కగా మరి బయలుపరిచాడు. ఈ 3-4 చరణాల్లో మనం కానీ చూస్తే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యము అనుసరించము. అది నీకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ విధంగా మనము దేవుని సన్నిధిలో బ్రతకాలో, ఏ విధంగా దేవుని సన్నిధిలో మనము నడవాలో, ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉండాలో దేవుడు ప్రతి ఒక్కరికి బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. దేవుని మార్గంలో నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాల్లాగా ఉండాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాం? ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు దేవుని యందు నమ్మకం వస్తే అనేక మందికి మేలుకరంగా నువ్వు బ్రతుకుతావు, అనేక మందికి మేలు చేసే బిడ్డలాగా నువ్వు ఉంటావు, అనేక మందికి మేలు చేసే వ్యక్తిగా నువ్వు ఉంటావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. మంచి మార్గములో నడవాలి, నువ్వు నీతి మార్గములో నడవాలి, నీతిమంతుడిగా ఉండాలి, నీతిమంతురాలుగా ఉండాలి. దేవుని కొరకు ఏవైతే నడుస్తూ ఉంటారో వారికి నువ్వు ఆశ్రయ దుర్గముగా, నువ్వు దేవుడికి సహాయం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకే అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను అప్పుడు తీరుస్తాడు దేవుడు. అంతేగాని మన మీద ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ, ఇష్టానుసారమైన ఆలోచన చేస్తూ, ఇష్టానుసారంగా బ్రతుకుతూ, అయ్యా నా ఆలోచన నువ్వు ఇంకా నెరవేర్చలేదు ప్రభువా, అయ్యా నా బిడ్డల పరిస్థితి ఈ విధంగా ఉంది, నా కుటుంబంలో శోధనలు ఈ విధంగా ఉన్నాయి, నా కుటుంబంలో ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, ఇంకా నా కుటుంబంలో వేదన, దుఃఖము, అననుకూల పరిస్థితులు, అననుకూల స్థితి ఎన్నో ఉన్నాయి ప్రభు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో సహోదరి సహోదరుడా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనందరితో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాను బట్టి నీవు సంతోషించాలి. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో సంతోషించే తల్లిగా నువ్వు ఉండాలి, దేవుని సన్నిధిలో సంతోషించే బిడ్డగా నువ్వు ఉండాలి, దేవుని సన్నిధిలో సంతోషించే మరి బిడ్డగా నువ్వు ఉంటే దేవుడు నీ హృదయ వాంఛలను, నీ హృదయంలో ఏదైతే ఆలోచిస్తూ ఉన్నావో, నీ కుటుంబంలో ఏదైతే నీకు అవసరమో, ఏదైతే ఆలోచించుకుంటూ దేవుని సన్నిధిలో కూర్చున్నావో దేవుడు అప్పుడు నీకు తీరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ హృదయ వాంఛలను దేవుడు అప్పుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడంటే దేవుని మార్గములో నువ్వు అనుసరించినప్పుడు, దేవుని మార్గములో దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మార్గములో దేవుని సత్యాన్ని నువ్వు ప్రకటించినప్పుడు, దేవుని మార్గములో నువ్వు దేవుని కొరకు మరి నిలబడినప్పుడు, అప్పుడు దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చూసినట్లయితే చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త మనం కానీ ఒక్క మాటను చూసుకొని మనం ముందుకెళ్తాం. 12వ అధ్యాయము 47వ వచనంలో మనం కానీ చూస్తే, ఎవడైనను నా మాటలు విని వాటిని కైకొని కుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమును తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే నేను వచ్చి తిని. యేసు ప్రభు అని చెప్తున్నారు.
ఈ లోకములో దేవుని మాటలు ఎవరైతే వింటారో, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండినట్లా నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే నేను వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వారికి తీర్పు తీర్చు వాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చేదను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, తీర్పు అనేది ఒకటి ఉన్నది. తీర్పు అనేది ఒకటి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, మనం దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుడు చెప్పిన మాటలు మనము ఏకీభవించి దేవుని సన్నిధిలో మనం కానీ నడవగలిగితే, దేవుడు ఆ తీర్పు తీర్చే సమయంలో దేవుడు నీకు మంచి స్థితిని ఇస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకని అంటున్నాడు, యెహోవాను బట్టి నీవు సంతోషించు. యెహోవాను బట్టి నువ్వు సంతోషించకుండా లోకం వైపు చూస్తూ, లోక ఆశల వైపు చూస్తూ, లోకస్తులను ప్రేమిస్తూ, లోకములో బ్రతుకుతూ, లోకములో మాటలు మాట్లాడుతూ, లోకములో జీవిస్తూ, ఇంకా నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కొరకు నువ్వు పాకులాడుతున్నావేమో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయ వాంఛలు తీర్చాలి అంటే, నీ కుటుంబం బాగుపడాలి అంటే, నీ కుటుంబంలో మంచి స్థితి దేవుడు ఇవ్వాలి అంటే, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి. చక్కగా ఈ మాటలు అర్థం చేసుకోండి. ఈ లోకంలో అనేక మంది మనం ఉన్నాం, ఈ లోకంలో అనేక మంది మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చుటకు నేను వచ్చాను. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు ఎవరైతే వినకుండా ఉంటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే వినకుండా ఉంటారో, దేవుని వాక్యానుసారము ఎవరైతే జీవించకుండా ఉంటారో, దేవుని ఆలోచనలో ఎవరైతే బ్రతకకుండా ఉంటారో, వారికి నేను తీర్పు తీర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, 50వ వచనం చూడండి. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను నేను. దాని అర్థమైందో తెలుసా? దేవుడు ఏదైతే చెప్పాడో అది నువ్వు నెరవేర్చాలి. దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో అది తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవానికి నువ్వు వారసుడు కావాలి అంటే, ఆ నిత్య మార్గములో నువ్వు ఉండాలి అంటే, ఆ నిత్య మార్గములో ఆ ప్రభు సేవలో నువ్వు ఉండాలంటే, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసురాలని నిన్ను పిలవాలి అంటే, దేవుడు ఈ స్వల్పమైన కాలములో దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, యెహోవాను బట్టి నీవు సంతోషిస్తే నీ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా నేను నెరవేరుస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నామా? మనం దేవుణ్ణి బట్టి ఆనందిస్తున్నామా? మనం దేవుణ్ణి బట్టి మరి సంతోషించే వారిగా మనం ఉన్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంతోషిస్తే తీర్పు ఉండదు. సంతోషించకుండా, దేవుని మార్గంలో నడవకుండా, దేవుని ఆలోచనతో నడవకుండా, దేవుని ప్రేమలో కొనసాగకుండా, దేవుని ఆలోచనలో కొనసాగకుండా నువ్వు కానీ జీవిస్తే
చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీర్పు అనేది ఒకటి ఉన్నదని గుర్తుపెట్టుకోమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతకాలం మనం ఈ లోకములో బ్రతికినా, ఎంతకాలం ఈ లోకములో నడిచినా, దేవుని సన్నిధిలో మనం ఎంతకాలం జీవించినా కూడా ఆ పరలోక రాజ్యానికి మనము వారసులు కావాలి కానీ, నిత్య జీవానికి మనం వారసులే కావాలి కానీ, ఆ తీర్పులో మనం నిలబడి చేతులు కట్టుకొని, అయ్యా నేను నీకు వ్యతిరేకంగా జీవించాను ప్రభువా, అయ్యా నీకు నీ మాట వినకుండా నేను జీవించాను ప్రభువా, అయ్యా నీ వాక్యం అంటే నాకు తెలియదు ప్రభువా అని అక్కడ కానీ చెప్తే ఏమంటాడో తెలుసా దేవుడు, నీవెవరో నాకు తెలియదు అంటున్నా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ స్వల్ప కాలంలో దేవుని మాటలు వినాలి. ఈ స్వల్ప జీవితం ఎంతకాలం మనం బ్రతుకుతామో తెలియదు, ఎంతకాలం నడుస్తామో తెలియదు, ఎంతకాలం ఈ లోకములు జీవిస్తామో తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ స్వల్ప కాలంలో దేవుని మాటలు విని, దేవుని మాటలు చొప్పున మనం బ్రతికి, దేవుని ఆజ్ఞలు మనము శిరసావహించి, దేవుని వాక్యానుసారము మనం కానీ జీవిస్తే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో ఏ ఆలోచన ఉన్నా కూడా నీ ఆలోచనలన్నీ కూడా నేను నెరవేరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ హృదయ వాంఛలను దేవుడు తీర్చదని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా బ్రతకాలి మనం. నీ హృదయంలో ఏదైతే నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నావా, నీ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నావా, నీ భర్తను గురించి ఆలోచిస్తూ ఉన్నావా, ఇంకా నీ బిడ్డలు ఇంకా మార్పు లేదని నువ్వు బాధపడుతున్నావా, ఇంకా నీ కుటుంబంలో ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ అనేక ఉన్నాయని బాధపడుతూ ఉన్నావా, కఠినమైన పరిస్థితులు, ఆరోగ్యము సరైన పరిస్థితులు, అయ్యో ఇవన్నీ కూడా నాకున్నాయని నువ్వు బాధపడుతున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు ఇవన్నిటికీ ఒకటి మార్గం చెప్తాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే సరే నా మాట వింటే నిత్య జీవానికి వెళతారు, నా మాట వింటే, నా మాటకు లోబడితే నిత్యమైన మార్గముల మిమ్మల్ని నడిపిస్తాను, నీ హృదయ వాంఛలను నేను తీరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా అలాగా మనము దేవుని సన్నిధిలో నడిచి మనం అన్ని కూడా దేవుని నుండి పొందుకునే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఆలోచన మనం చూస్తే, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకును. తన మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకము, దురాలోచన నెరవేర్చు వారిని చూసి వ్యసన పడకము. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. 6-7 చరణాల్లో మనం కానీ చూస్తే, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు నీవు కనిపెట్టుకును. నువ్వు కనిపెట్టాలి. నువ్వు కనిపెట్టే జీవితం నీ జీవితంలో ఉంటాయి. అయ్యా నా కుటుంబంలో శోధన ఉంది ప్రభువా, అయ్యా నా కుటుంబంలో వేదన ఉంది ప్రభువా, అయ్యా నా కుటుంబంలో అననుకూల పరిస్థితులు ఉన్నాయి ప్రభువా, అయ్యా నా కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయ్యా చుట్టుకొని ఉన్నాయి ప్రభువా, ఆరోగ్యం సరిలేని పరిస్థితిలో ఉన్నాను ప్రభువా, అయ్యా నేను అనేది కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీ హృదయ వాంఛలను తప్పకుండా తీరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలంటే, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచుకోవాలి దేవుని సన్నిధిలో. నీతి, నిర్దోషత్వము దేవుని సన్నిధిలో క్వాలిఫికేషన్స్ ఇవే. మనకేదో మనము తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి దేవుని సన్నిధిలో మరి దేవుని సేవకుడికి ప్రార్థనలు చేయించుకోవడం కాదు, కానీ దేవుని బిడ్డలుగా మనము మన నీతిని, నిర్దోషత్వాన్ని దేవుని సన్నిధిలో వెల్లడిపరచుకోవాలి. దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఫస్ట్ దేవునికి ఇష్టంగా బ్రతికితే అప్పుడు మనం ఇవ్వాల్సిన దేవుడికి ఇవ్వాలి. కానీ దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వెలుగు వలెను నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును
వెళ్ళని పరుచును. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్తిల్లు వారిని చూసి వ్యసన పడకము. దురాలోచన నెరవేర్చు వారిని చూసి నువ్వు వ్యసన పడకము. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా 1-2 చరణాల్లో మనం చూసినట్టుగా ఎప్పుడు కూడా నీవు వేరే వారిని గురించి వ్యసన పడకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కష్టంలో ఉన్న వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. దుఃఖంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలి. మన సహోదరుడు ఇబ్బందుల్లో ఉండే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలి, కానీ వ్యసన పడకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అది వారికి అదే కావాలి, అట్లాగే జరగాలని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఒకరికొకరు ప్రార్థనలు చేసుకునే వారిగా ఉండాలి. ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకునే వారిగా ఉండాలి. ఒకరి కష్టాల్లో ఒకరు మరి ఒకరికొకరు చేతి అందించుకునే వారిగా మనం ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. తన మార్గమున వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకునే వారిని చూసి వ్యసన పడకము. అభివృద్ధి చెందే వాడిని గురించి నువ్వు వ్యసన పడకూడదు. పాపంలో జీవిస్తున్న వారి గురించి నువ్వు వ్యసన పడద్దు. ఎందుకంటే దేవుడే ఇస్తున్నాడు. దేవుడికి ఇష్టంగా బ్రతికితే దేవుడు ఇస్తాడు. దేవుడికి ఇష్టంగా బ్రతికితే నీ హృదయ వాంఛలను దేవుడు దీవిస్తాడు. దేవుడికి విరోధంగా బ్రతికితే ఏమవుతుంది? శపించబడతాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము చక్కగా ఇదే అంటున్నాడు. దురాలోచనలు నెరవేర్చుకున్న వారిని చూసి నీవు వ్యసన పడకము. కోపమును మానము, ఆక్రమమును విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడుకే కారణము. అది నీ కీడే. ఎప్పుడైతే నువ్వు వ్యసన పడతావో, ఎప్పుడైతే నువ్వు వేరే వారి గురించి వ్యసనంగా మాట్లాడతావో, అది నీ కీడుకే మూలము. అది నీ కీడే. నీ కుటుంబంలో శోధనలు వస్తాయి, నీ కుటుంబంలో అననుకూల పరిస్థితులు వస్తాయి, నీ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నామో తెలుసా? మనము దేవునికి విరోధమైన జీవితం జీవించే వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కోపమును మానము, ఆగ్రహమును విడిచిపెట్టకము, వ్యసన పడకము. అది నీకు కీడుకే కారణం. అది నీ కీడు వస్తుంది నీ కుటుంబంలో. ఎప్పుడైతే నువ్వు నీతిగా బ్రతుకుతావో, ఎప్పుడైతే దేవునికి యథార్థంగా బ్రతుకుతావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ముందుకు సాగుతావో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, 9వ వచనం మనం కానీ చూస్తే, కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలములు జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోవుదురు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. భక్తి గల ప్రజలు ఏ విధంగా ఉండాలో, భక్తి లేని ప్రజలు ఏ విధంగా ఉండాలో చక్కగా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఎంత ఆశీర్వాదం చూడండి. ఎవరైతే దేవుని కొరకు కష్టపడతారో, ఎవరైతే దేవుని కొరకు ఇష్టంగా జీవిస్తారో, ఎవరైతే దేశం కొరకు చక్కని బ్రతుకుతారో, ఎవరైతే దేవుని కొరకు ఇష్టమైన బ్రతుకుతారో, వారందరి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును, చెప్పాలి, దేశమును స్వతంత్రించుకొందురు. ఎన్నో ఆశీర్వాదాలు నీ కుటుంబంలో, నీ బిడ్డల కుటుంబంలో ఎన్నో ఆశీర్వాదాలు, నీ భర్తకు ఎంతో ఆశీర్వాదము, నీ కుటుంబంలో ఎంతో ఆశీర్వాదము.
ఎప్పుడంటే దేవుని కొరకు నువ్వు కానీ ఎదురు చూసే తల్లిగా నువ్వు ఉంటే, నువ్వు దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డగా నువ్వు ఉంటే, నువ్వు దేవుని కొరకు ఇష్టంగా నువ్వు జీవిస్తే, నువ్వు దేవుని కొరకు ఇష్టమైన బ్రతుకు నువ్వు బ్రతకగలిగితే, దేవుడు మంచి స్థితిలో దేవుడు ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా చూడండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం కానీ చూస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు ఈ పత్రిక 1వ పేతురు పత్రికలో చెబుతూ చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో ప్రేమైనటువంటి దేవుడు బిడ్డగా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు మీరు ఏం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి కిందకు మనము రావాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇంకా దేవుని చేతి కిందకు రాకుండా, దేవుని సన్నిధిలో మనం బ్రతకకుండా, దేవుని ఆలోచన చొప్పున మనం నడవకుండా, దేవుని ప్రేమలో మనం కొనసాగకుండా, ఇంకనూ మన ఇష్టానుసారము మనము జీవిస్తున్నామేమో. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విధంగా ఆశీర్వదించబడతావు, నీ బిడ్డలు ఏ విధంగా ఆశీర్వదిస్తారు, నీ బిడ్డలు ఏ విధంగా ఉంటారు, నీ కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడుతుంది అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మనందరి గురించి దేవుడు హెచ్చరిస్తూ, దేవుడు తగిన సమయం మీద మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డనా, మరియమ్మ ఎక్కడ కూర్చుంది? పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డనా, మార్తమ్మ విస్తారమైన పనులు, పాటలు, లోకం వైపు చూస్తుంది. ఓ తిరుగుతా ఉంది. అయ్యా నీకు చింత లేదా? దేవుడిని అడుగుతుంది. అయ్యా నీకు చింత లేదా? నువ్వు వచ్చావు కదా, నీకు విందు భోజనం నేను తయారు చేయాలి. నా సహోదరి అయితే నీ దగ్గర కూర్చుంది, ఆయన మాటలు వింటుంది. అయ్యా నా సహోదరుని పంపించు, నాకు హెల్ప్ కావాలి అని మార్తమ్మ దేవుని సన్నిధిలో ఉన్న మరి దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తా ఉంది. రిక్వెస్ట్ చేస్తా ఉంటే యేసుప్రభు ఏమన్నాడు? మా మార్తమ్మ తోటి, ఆమె ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. ఏది ఉత్తమైంది? దేవుని మాటలు వింటాం ఉత్తమమైనదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మార్తమ్మ, నా సహోదరుని పంపించు ప్రభువా, అయ్యా నేను నీకు మంచి విందు చేయాలి, అయ్యా నేను మంచి భోజనం తయారు చేయాలి, అయ్యా నేను మంచి చికెన్ పకోడీ చేయాలి ప్రభువా అని యేసు ప్రభుని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే యేసు ప్రభు అంటున్నాడు, ఆమె ఉత్తమమైన దానిని ఎంచుకుంది. ఆయన నా మాటలు వింటుంది. ఆమె నా మాటలు వింటే ఆరోగ్యము, నా మాటలు వింటే ఐశ్వర్యము, నా మాటలు వింటే కుటుంబంలో మరి అనేకమైన ఆశీర్వాదాలు నేను ఇస్తానని దేవుడు శనగిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత ఆశీర్వాదం అంటే ఆ పాదాల దగ్గర కూర్చొని మరి మా మాటలు వింటూ ఉన్నప్పుడు మరి ఒక టెస్ట్ పెట్టాడు దేవుడు. ఆ కుటుంబంలో ఒక పరీక్ష పెట్టాడు. తన తమ్ముడు లాజరు చనిపోయాడు, పక్కనే ఉన్నాడు. యేసు ప్రభు వారు ఆ పక్కనే ఉన్నాడు, దగ్గరలోనే ఉన్నాడు. అయినా కూడా వారి విశ్వాసాన్ని పరీక్షించాలని యేసు ప్రభు వారు ఆ ఊరికి వెళ్ళలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బేతనియ గ్రామానికి వెళ్ళలేదు. 3 దినాల తర్వాత వెళ్ళాడు. వెళితే కన్నీరు కారుస్తూ ఉంది మరియమ్మ. అయితే మార్తమ్మ అంటుంది, అయ్యా వాసన పడుతున్నాడు, కుళ్ళిపోయి ఉంటాడు, శరీరం అంతా పాడైపోయి ఉంటుంది. లోకానుసారమైన మాటలు,
దేవుని సన్నిధిలో విశ్వాసం ఏ విధంగా ఉంటుందో, అవిశ్వాసం ఏ విధంగా ఉంటుందో దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అయితే కన్నీరు కారుస్తూ ఉంది. కన్నీరు కారుస్తూ, అయ్యా నా తమ్ముడు చనిపోయి 3 దినాలైంది, నువ్వు కానీ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు ప్రభువా అన్నప్పుడు యేసు ప్రభు వారు వెంటనే మరియ జీవితాన్ని గురించి కన్నీరు కార్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మన జీవితాన్ని గురించి యేసు ప్రభు వారు కన్నీరు కార్చాలి. నా కుమారుడు యథార్థంగా బ్రతుకుతా ఉన్నాడు, నా కుమార్తె యథార్థంగా బ్రతుకుతా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత దుఃఖం, అననుకూల పరిస్థితులు కలిగినా యథార్థమైన జీవితం జీవిస్తూ ఉంది. ఏదో ఒక సహాయం వాళ్ళకి చేయాలని దేవుడు కన్నీరు కార్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగా మనం కూడా జీవిస్తే దేవుడు నీ కుటుంబంలో నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితం, దేవుని సన్నిధిలో యథార్థమైన బ్రతుకు, దేవుని సన్నిధిలో యథార్థమైన నడక, దేవుని సన్నిధిలో యథార్థమైన పరుగు నువ్వు వారిని పరిగెత్తగలిగితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకున్న సమస్యలన్నీ తీసేస్తాడు. నీకున్న అననుకూల పరిస్థితులన్నీ దేవుడు తీసేస్తాడు. నీకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి స్థితిని దేవుడు నీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు నువ్వు అనుకోని విధంగా దేవుడు నీ కుటుంబంలో అనేక ఆశీర్వాదాలు, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ భర్త జీవితంలో అనేక రకాల ఆశీర్వాదాలు మరి ఇవ్వలే నువ్వు కానీ జీవించినట్టుగైతే, మరి ఇవ్వలే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినగలిగిన స్థితిలో ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకున్న స్థితిని అంతా కూడా దేవుడు మార్చివేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడంటే దేవుని సన్నిధిలో మనము బ్రతకగలిగినప్పుడు, దేవుని సన్నిధిలో మనము నడవగలిగినప్పుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే అంటూ ఉన్నాడు, ఇంకా కొంతకాలము భక్తిహీనులు లేకపోవదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించను, వారు కనబడకపోదురు. భక్తిహీనులు అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రజలు, దేవునికి విరోధమైన ప్రజలు, దేవునికి మార్గంలో నడవని ప్రజల గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, అయితే మనము చక్కగా దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నాం, మనం దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్నాం, దేవుని సన్నిధిలో మనము ఉంటూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, అందుకనే దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగిన సమస్తాన్ని, నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, ఎందుకంటే ఎప్పుడంటే నీ దేవుని మాటలు ఎప్పుడైతే నువ్వు వింటావో నీ హృదయంలో ఆలోచనలన్నీ కూడా దేవుడు నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి కృప నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, మన సంఘానికి, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం.